17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఈ ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయతీ ఆర్ఎండ్బి కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతా ఉన్నది. ఒక మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవనీయులు పెద్దలు అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారికి, గౌరవనీయులు పెద్దలు కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ గారికి, కిషోర్ గారికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడతా ఉన్నాయి. మీరు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నారు. మొన్న ఒక పని టెండర్ విషయంలో ఇద్దరు మంత్రులు ఎట్లా కొట్లాడుకున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్లా ఆ పనిని పంచుకొని ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినరు. మొత్తం మీడియా సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. నిన్నగాక మొన్న ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో ఎట్లా ఒక మంత్రి గారి కుటుంబం ముఖ్యమంత్రి పేషి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఏమేమి మాట్లాడినో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ మీడియా ద్వారానే చూసినారు. నిన్నటికి నిన్న మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ వ్యవహారంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బలి చేయడం, దాంట్లో ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయిందని ఆ మంత్రి గారు బాధపడ్డం. అంటే ఇట్లా అవినీతి ముడుపులు మీద మంత్రులు రోజువారీగా కొట్లాడుకునే పరిస్థితి మనం మీ మీడియా ద్వారానే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది, అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నేను బయటపెట్టేది 1,000 కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో 1,000 కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాలత్తిరిగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్. అయితే